అపూర్వని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. అంతే చాలు కళ్ళు తెరుచుకున్నారని కేపీ చెప్తాడు. ఇక నక్షత్ర చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత పూరి పెళ్లి కూతుర్లా రెడీ అయిపోయి అలంకరించుకొని రావటంతో అమ్మా అని పిలుస్తూ ఉంటుంది. పూరి నువ్వు చాలా బాగున్నావు. చాలా సంతోషంగా ఇలాగే జీవితాంతం ఉండాలి అని శారద మెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్ కూడా పెళ్లి కొడుకులా తయారై రావటంతో అన్నయ్య ఈ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావన్నయ్య. ఎంతైనా భూమి చాలా అదృష్టవంతురాలు అని పొడి చెప్పటంతో గగన్, శారద ఇద్దరు షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఛీఛీ! నా నోటి వెంట ఆ భూమి పేరు వచ్చిందేంటి? నేనంటున్నది తారా గురించి. తారా అదృష్టవంతురాలు అని పూరి మాట మార్చేస్తుంది. గగన్ నువ్వు సంతోషంగా ఉన్నావా? అని శారద అడుగుతూ ఉంటే చెల్లి పెళ్లి జరుగుతూ ఉంటే ఏ అన్నయ్య సంతోషంగా ఉండరు అని గగన్ అంటాడు. నేనంటున్నది ఈ పెళ్లి జరుగుతున్నందుకు నువ్వు సంతోషంగా ఉన్నావా? అని శారద అంటే పూరి పెళ్లి జరగటమే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందమ్మా అని గగన్ అంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని పూరి చెప్తుంది. భూమిని మర్చిపోయావా? అని శారద అంటే అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా గుర్తు చేసుకోవటం? ముందు పెళ్లికి ముహూర్తానికి సమయం అవుతోంది. వెళ్ళాలని గగన్ మాట మార్చేస్తాడు. మీరు వెళ్ళండి నేను వస్తానని శారద చెప్పటంతో పూరి, గగన్ ఇద్దరు బయటికి వెళ్తారు. దేవుడా ఇద్దరు నా బిడ్డలే. ఒకరికి న్యాయం చేస్తున్నావు, ఒకరికి అన్యాయం చేస్తున్నావు. పూరి ఈసారైనా సంతోషంగా ఉండాలి. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలి. అలాగని గగన్, భూమి ఇద్దరు కలిసే ఉండాలి. వాళ్ళు ఎప్పటికైనా ఒక్కటిగానే ఉండాలి. వాళ్ళకి మాత్రం అన్యాయం చేయకు దేవుడా అని శారద ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. చెర్రి, నక్షత్ర ఏడుస్తోంది. వెళ్ళి ఓదారుస్తాం పద అని భూమి అంటే అవసరం లేదు భూమి. అయినా తల్లి చేసిన పాపాలు ఆ దొంగ పిల్లికి కొత్తేమీ కాదు. ఇప్పుడు తను బాధపడుతున్నది హంతకురాలు అయినందుకు కాదు, జైలుకు వెళ్ళినందుకు బాధపడుతూ ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఓదార్చిన అవసరమే లేదు. తన్ని అలాగే వదిలేసేయ్ అని చెర్రి చెప్తాడు. అప్పుడే శరత్చంద్ర శోభాచంద్ర ఫోటోకి ఉన్న పూలదండను తీసేసి అపూర్వ ఫోటోకి వేస్తూ ఉంటాడు. నాన్న ఏం చేస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటే అప్పుడే నక్షత్ర ఏడుస్తూ అక్కడికొచ్చి డాడీ మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అని నిలదీస్తూ ఉంటుంది. నేను సరిగ్గానే చేస్తున్నాను. మీ అమ్మ చనిపోయింది అని శరత్చంద్ర అంటే డాడీ అమ్మ తప్పు చేసింది సరే, అయినా మీరు ఇలా ప్రవర్తించటం అస్సలు కరెక్ట్ కాదు అని నక్షత్ర అంటే కూతురుగా నువ్వు మీ అమ్మ మీద ప్రేమ చూపిస్తున్నావు. అదే ప్రేమలో ఎన్ని రోజులు నేను కూడా అపూర్వని చాలా నమ్మాను. అప్పుడప్పుడు తన తప్పులు కనిపిస్తున్నా కూడా ప్రేమ అనేది నా కళ్ళని మూసివేసింది. శోభ చనిపోయి నేను ఒంటరివాడినైపోతే అపూర్వ నాకు దగ్గరైపోయి నాకు ప్రేమ పంచిందనుకున్నాను. కానీ మోసం చేసిందని, శోభ ప్రేమని పూర్తిగా దూరం చేసిందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను, అపూర్వ నిజంగా చనిపోయింది. శోభ చనిపోలేదు. అమ్మ భూమి నీ రూపంలో మీ అమ్మ బ్రతికే ఉందమ్మా. నా కళ్ళ ముందరే ఉంది. నీ డ్యాన్స్‌లో తన కళ కనిపిస్తూ ఉంది. అంతా కూడా నీలో నేను శోభని చూసుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను నీకున్నాననుకున్నాను. కాదు, నువ్వే నాకున్నావమ్మా. ఈ రోజుటి నుంచి అపూర్వ జైలుకు వెళ్ళిందని బాధపడనవసరం అవసరం లేదు. ఎందుకంటే ఈరోజే మనం చాలా సంతోషించదగ్గ విషయం. చెప్పాలంటే మనకు పట్టిన శాపం పీడ పోయింది అని శరత్చంద్ర చెప్తాడు. శోభకి ఇష్టమైన వంటలన్నీ చేయించు మీరా, ఈరోజు నా కూతురికి నేనే తినిపిస్తాను అని శరత్చంద్ర చెప్పడంతో అలాగే అన్నయ్య అని మీరా వెళ్తుంది. ఛీ అంటూ నక్షత్ర వెళ్ళిపోతుంది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మ భూమి నీకేం కావాలో చెప్పు, నేను లేదు కాదు అన్ను. నువ్వేం అడిగినా ఇచ్చేస్తాను అని శరత్చంద్ర అంటే అడుగు భూమి అడుగు అని చెర్రి సైగ చేస్తూ ఉంటాడు. నాకేం వద్దు నాన్న, మీరు చాలు నాకు అని భూమి చెప్తుంది. శరత్చంద్ర భూమి నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్తాడు. ఏంటి భూమి ఇదే సరైన సమయం. నువ్వు వెళ్ళి నాకు గగన్ అన్నయ్య కావాలి అని మామయ్యని ఒక్క మాట అడుగు. మీరిద్దరూ ఒక్కటైపోతారు భూమి. నేను చెప్పేది విను అని చెర్రి అంటే లేదు చెర్రి, ఇప్పుడు నాన్న చాలా సంతోషంగా ఉన్నాను. నేను గగన్ బావ కావాలి అని అడిగితే నాన్నకి మళ్ళీ కోపం వస్తే, నా మీద ఉద్దేశం మారిపోతే, మళ్ళీ నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను చెర్రి, తట్టుకోలేను అని భూమి అంటుంది. అది కాదు భూమి, ఇలాంటి అవకాశాలు రావు. ఇప్పుడు పెళ్లి అయిపోయిందంటే తార అన్నయ్య జీవితంలోకి వచ్చేస్తుంది. మీరు జీవితాంతం దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది విను. వెళ్ళి అడుగు. మావయ్య తప్పకుండా మీ ఇద్దరిని ఒకటి చేస్తారు అని చెర్రి చెప్తుంటే లేదు, నేను నా చేతులతో సంతకాలు పెట్టేశాను. ఇప్పుడు నాన్న నన్ను తీసుకువెళ్ళినా కూడా గగన్ బావ నాకు భూమి వద్దు, తారానే కావాలి అని చెప్తే అప్పుడు నేనేమైపోవాలి చెర్రి? అంతేకాకుండా నా చేతులతో సంతకాలు పెట్టి మళ్ళీ తీసుకువెళ్ళమంటే ఎలా అని భూమి అంటే లేదు భూమి, ఏదైనా ఒకసారి మనం ట్రై చేయాలి. నువ్వు ట్రై చేయకుండా ఏదేదో మాట్లాడకు. ముందు నేను చెప్పేది విను అని ఫోన్ చేతిలో పెడతాడు. ఒకసారి గగన్ అన్నయ్యతో మాట్లాడు అని చెర్రి చెప్పటంతో ఇక
పెళ్లి మండపం దగ్గర గగన్ చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు. బావా, నేను విడాకుల పేపర్స్పై తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది బావా. అపూర్వ నన్ను నాన్న దగ్గర ఇరికించి మరీ పెట్టింది. అంతేకాకుండా DNA రిపోర్ట్స్ వచ్చాయి. అపూర్వనే హత్య చేసిందని పోలీసులు జైలుకి తీసుకువెళ్ళిపోయారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు బావా. అంతేకాకుండా ఇప్పుడు నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నిజం కూడా అన్నీ బయటికి వచ్చాయి కదా. అందుకని నాన్న నన్ను నమ్ముతున్నాడు. నీకేం కావాలో అడుగు భూమి అని నన్ను అడిగాడు బావా. నేనంటే నీకు ఇష్టమని నువ్వు నీ నోటితో ఒక్కసారి చెప్పు బావా. నేను నాన్నని తీసుకువచ్చి మన మధ్య ఎప్పటికీ దూరం రాకుండా నేను చూసుకుంటాను. చెప్పు బావా. ఒక్కసారి చెప్పు బావా. నువ్వంటే నాకు ఇష్టమని చెప్పు బావా. ప్లీజ్ బావా, చెప్పు బావా. మన మధ్య ఎప్పటికీ దూరం రాకుండా జీవితాంతం కలిసి ఉండొచ్చు అని భూమి ఫోన్లో అడుగుతూ ఉంటే, భూమి నువ్వంటే అని గగన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే తార వచ్చి, గగన్ గారు మిమ్మల్ని ఒకరికి ఇంట్రడ్యూస్ చేయాలి రా అంటూ లాక్కు వెళ్ళిపోతుంది. ఫోన్ కట్ అయిపోయింది చెర్రీ అని భూమి చెప్పటంతో, ఇప్పుడెందుకు కట్ చేశాడు అన్నయ్య అని చెర్రీ చాలా బాధపడుతూ ఉంటే, భూమి కూడా ఏమైందోనని బాధపడుతూ ఉంటుంది. బావగారు వచ్చారా? నేను మా బామ్మని పరిచయం చేయాలి అని బామ్మని ధ్రువ చూపిస్తూ ఉంటాడు. నమస్కారం బామ్మగారు అని గగన్ దండం పెడుతూ ఉంటాడు. ఓ, నువ్వేనా గగన్? అంటే చాలా అందంగా ఉన్నావు అబ్బాయి అని ఆవిడ గగన్ బుగ్గల్ని పట్టి లాగేస్తూ, గగన్ గారు అలా ఇలా అని తారా చెప్తుంటే ఏమో అనుకున్నాను. నీలాంటి అబ్బాయి దొరకాలంటే మా కాలంలో ఎంతలా వెతికే వాళ్ళమో. ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మామూలుగా మా ఇళ్లలో కుండ మార్పిడి పెళ్ళి అంటే అస్సలు ఒప్పుకోరు అని బామ్మ చెప్తుంటే, బామ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని ధ్రువ అడ్డుపడుతూ ఉంటాడు. లేదు, ఇలాంటివన్నీ దాచిపెట్టకూడదు, ముందే మాట్లాడుకోవాలి. చూడబ్బాయి, కుండ మార్పిడి పెళ్ళి అంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒకరి కాపురంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకొకరు కూడా బాధపడాల్సి వస్తుంది. ఏదేదో జరుగుతాయి కాబట్టి. కానీ ఈ కాలంలో అవన్నీ పట్టించుకోవటం లేదు. అది పక్కన పెట్టు. ముఖ్యంగా కన్యాదానం చేసేటప్పుడు తల్లిదండ్రుల చేతులు వణుకుతాయి. ఎందుకంటే బిడ్డని వాళ్ళ ఇంటికి పంపించాలి కదా. మాకంటే ఎవరూ లేరు కాబట్టి మీ వైపు అమ్మ నాన్న, అదే పెళ్లి కుమార్తె అమ్మ నాన్న ఇద్దరు బ్రతికే ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళే కన్యాదానం చేయాలి అని ఆవిడ చెప్తుంటే, మా బంధువులు అని గగన్ అంటారు. లేదు లేదు, అమ్మ నాన్న బ్రతికి ఉన్నప్పుడు వేరే బంధువులతో ఆ కన్యాదానాన్ని ఎలా చేయిస్తామో. కాబట్టి ఏమీ అనుకోకు బాబు, మీ అమ్మ నాన్నలు చేసి తీరాల్సిందే కన్యాదానం అని ఆవిడ కండిషన్ పెడుతుంది. ఎందుకండి ఫోన్ చేశారని శారద అడుగుతూ ఉంటే, శారద నేను చెప్పేది విను. పూరి పెళ్లిలో మనమే కన్యాదానం చేయాలి శారద. ఎలాగైనా సరే నువ్వే ఏదో ఒకటి చెప్పి ఒప్పించు. బంధువులు కన్యాదానం చేయటం ఏంటి అని కేపీ అంటే, లేదండి నా వల్ల కాదు అని శారద అంటుంది. లేదు, నువ్వు ఎప్పుడు కలుసుకునే గుడి దగ్గరికి వచ్చేసి నీతో మాట్లాడాలి అని కేపీ చాలా బతిమలాడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, అమ్మ ఎవరమ్మా ఫోన్లో అంటూ పూరి వస్తుంది. బంధువులకి అడ్రస్ చెప్తున్నానంటూ శారద కవర్ చేస్తుంది. తారా వాళ్ళ బామ్మగారు వచ్చారు, మాట్లాడాలంట రా అంటూ పూరి శారదని లాక్కు వెళ్తుంది. చూడు శారద, అమ్మ నాన్న బ్రతికుండగా ఎవరో బంధువులు కన్యాదానం చేయటం ఏంటి? ఇది మా ఇంటికి పరువు నిలబడే సమస్య కాబట్టి మీరు ఏం చేస్తారో తెలీదు, ఎలా ఒప్పిస్తారో తెలీదు. అమ్మ నాన్న మాత్రమే కన్యాదానం చేయాలి. తండ్రి చేయి పట్టుకొని కూతురు పెరిగి ఉండకపోవచ్చు, కానీ కన్యాదానంలో మాత్రం తండ్రే కూతుర్ని సాగనంపాలి. అలాగైతేనే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్తుంటే, బామ్మ అవన్నీ మాట్లాడకు అని ధ్రువ అడ్డుపడుతున్నా కూడా, ఇదే నా నిర్ణయం, ముందు మీ అమ్మ నాన్న మాత్రమే ఈ కన్యాదానం చేయాలంటూ ఆవిడ కండిషన్ పెట్టి తారాని లాక్కు వెళ్తుంది. అన్నయ్య, ఈ ఒక్కసారికి నా కోసం ఇంత చేశావు కదా అని పూరి అంటే నేను చేయలేని పనిని నన్ను చేయమని అడుగుతున్నావా అని గగన్ నిలదీస్తూ ఉంటే, అన్నయ్య ఇంత రాజీ పడ్డావు కదా, ఈ ఒక్క విషయంలో రాజీ పడితే ఇది నా జీవితం అన్నయ్య, నా జీవితం కోసం అని పూరి అంటుంది. కావాలంటే నేను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తాను. నేను వెళ్ళి అతన్ని బతిమలాడడం ఏంటి, కన్యాదానం చేయమని అడగడం ఏంటి, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేస్తానని గగన్ అంటే, అన్నయ్య మళ్ళీ నా పెళ్లి ఇలా పీటల మీద ఆగిపోవాల్సిందేనా? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ధ్రువతో నా పెళ్లి జరగదా? అంటే నా జీవితం ఇంతేనా? అంటే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా అనుకున్నాను కదా అన్నయ్య, కానీ చిన్న రీజన్ వల్ల ఇప్పుడు నా పెళ్ళి మళ్ళీ ఆగిపోతుంది అని పూరి ఏడుస్తూ ఉంటే, పూరి నువ్వేమీ ఏడవని అవసరం లేదు. నీకోసం గగన్ ఎంత చేస్తున్నాడో నాకు చాలా బాగా తెలుసు. నేను వెళ్ళి ఆయన్ని తీసుకువస్తాను అని శారద చెప్తుంటే, అమ్మా అంటూ పూరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకెవరు ఏమీ మాట్లాడకండి, నేను ఆయన్ని తీసుకొస్తానని శారద వెళ్తుంది. గగన్ మౌనంగా ఉంటాడు. ఏంటండి ఎందుకు ఫోన్ చేసి గుడి దగ్గరికి రమ్మన్నారు అని శారద వచ్చి నిలదీస్తూ ఉంటే, అపూర్వ అరెస్ట్ అయ్యింది అని కేపీ చెప్తాడు. అది సరేనండి, కానీ భూమి గగన్లు దూరం అయిపోతారు అని శారద బాధపడుతూ ఉంటే, అందుకే ఇన్ని ఏండ్లగా
దాచిన నిజాన్ని ఈరోజు బయట పెట్టబోతున్నాను అని, అందుకే తనని రమ్మన్నానని అక్కడికి వచ్చిన మీరాని చూపిస్తూ ఉంటాడు. మీరా శారదని తిడుతూ